Dear learners, welcome to BrainBudge Academy YouTube channel and also welcome to free course on Indian polity. So this is day 2. So that means this is second class. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఇండియన్ పాలిటీ ఫ్రీ కోర్స్లో మనం చెప్పుకోబోయేటువంటి సిలబస్ ఏంటి, ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎన్ని రోజులు ఈ కోర్స్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసాం. సో తప్పనిసరిగా మీరు డే 1 వీడియో చూడనట్లయితే తప్పనిసరిగా అది చూసిన తర్వాత ఇది చూడండి. సో మనం ఈరోజు పాలిటీ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ లెసన్ అనొచ్చు పాలిటీలో చారిత్రక నేపథ్యం. సో ఇంగ్లీష్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం. సో దిస్ ఈజ్ పార్ట్ 1 ఇన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. చారిత్రక నేపథ్యంలో ఇది మొదటి క్లాస్. సో ఇక్కడ మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మన భారతదేశంలోకి బ్రిటిష్ వారు ఎంటర్ అవడం జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చారు? 1608వ సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశంలోకి వచ్చారు. ఈ బ్రిటిష్ వారు భారతదేశంలోకి 1608లో ఏ విధంగా వచ్చారంటే, వీళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. తూర్పు ఇండియా కంపెనీ అంటారు. సో ఈ తూర్పు ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి ఒక వ్యాపారస్తుల్లాగా ప్రవేశించడం జరిగింది. ట్రేడర్స్ అంటాం. సో వ్యాపారస్తుల్లాగా వీళ్ళు మన భారతదేశానికి వచ్చారు. సో వీరికి ఈ విధంగా మన భారతదేశంలో వ్యాపారం చేసుకునే విధంగా 1600 సంవత్సరంలో ఈ బ్రిటన్ దేశానికి చెందినటువంటి క్వీన్, సో ఈమె పేరు ఎలిజబెత్. సో బ్రిటన్ దేశానికి చెందినటువంటి క్వీన్ ఎలిజబెత్ I. రిమెంబర్, సో బ్రిటన్ దేశానికి చెందినటువంటి క్వీన్ ఎలిజబెత్ I. సో ఈమె ప్రదానం చేసినటువంటి ఒక చార్టర్ ద్వారా వీరు మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి సర్వ హక్కులు పొంది మన భారతదేశంలోకి ఎంటర్ అవడం జరిగింది. సో వీళ్ళు మన భారతదేశానికి వచ్చి ఈ విధంగా వ్యాపారానికి పరిమితం అవడం జరిగింది. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. సో వ్యాపారానికే పరిమితమై కంపెనీకి దాదాపుగా 1765వ సంవత్సరం వరకు కనుక మనం తీసుకున్నట్లయితే బెంగాల్, మన భారతదేశంలో బెంగాల్, బీహార్, అలాగే ఒడిస్సా. బెంగాల్, బీహార్, ఒడిస్సా. సో వీటిల్లో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ హక్కుల్ని సొంతం చేసుకోవడం జరిగింది. 1600 సంవత్సరంలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ I నుంచి మన భారతదేశంలో వ్యాపారం చేసుకునేదానికి వీళ్ళు రైట్స్ పొంది 1608లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎంటర్ అవడం జరిగింది. సో 1608 నుంచి 1765వ సంవత్సరం వచ్చేసరికి మన భారతదేశంలో బెంగాల్, బీహార్, ఒడిస్సా, సో ఈ 3 ప్రాంతాల మీద దివానీ హక్కుల్ని వీరు సొంతం చేసుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ దివానీ హక్కులు అంటే ఏంటి? సో దివానీ అంటే ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఆదాయం అలాగే న్యాయ హక్కులు. సో వీటిల్లో ఆదాయం, న్యాయ వ్యవహారాలు ఏవైతే వీటిల్లో హక్కులు పొందడం. సో ఈ విధంగా బెంగాల్, బీహార్, ఒడిస్సాలో 1765వ సంవత్సరం నాటికి ఆదాయం, న్యాయ వ్యవహారాల మీద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి హక్కులు పొందింది. సో దీనితో భూభాగం మీద వీరికి అధికారం మొదలైందండి. తర్వాత
1858వ సంవత్సరం వచ్చేసరికి 1858వ సంవత్సరంలో యాక్చువల్గా దీనికి ముందు 1857 సిపాయి మిటిని అంటారు. 1857 సిపాయి తిరుగుబాటు. సో ఈ 1858లోకి వచ్చేసరికి ఈ సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పాలనని తన యొక్క అధికారంలోకి తీసుకుంది. సో 1857కి మునుపంతా కూడా మన భారతదేశం అంతా కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉంది. సో 1857 ఏదైతే సిపాయి మిటిని కంప్లీట్ అయిందో, సిపాయి మిటిని అయిపోయిన తర్వాత 1858లో వీళ్ళు ప్రధానంగా చెప్పాలంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటన్ తన యొక్క చేతుల్లోకి తీసేసుకుంది. అంటే బ్రిటన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి మన భారతదేశాన్ని పరిపాలించడం అనేది స్టార్ట్ చేసింది. సో ఈ బ్రిటన్ దేశం యొక్క పరిపాలన ఏదైతే మన భారతదేశంలో 1858లో స్టార్ట్ అయిందో అది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు, భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈ బ్రిటన్ యొక్క పరిపాలన మన భారతదేశంలో కొనసాగింది. సో అయితే మనకి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం రావడంతో మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వస్తే మనం మన దేశాన్ని పరిపాలించుకోవడం కోసంగా రాజ్యాంగం కావాలి, కాన్స్టిట్యూషన్ కావాలి. సో కాబట్టి రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ వచ్చింది. సో దీనికి ఏం చేశారు? ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కోసంగా ఒక రాజ్యాంగ సభని ఏర్పాటు చేసుకున్నారు. సో 1946వ సంవత్సరంలో రాజ్యాంగ రచన కోసంగా ఈ రాజ్యాంగ సభని ఏర్పాటు చేశారు. సో ఇది రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం జనవరి 26, 1950న మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఏంటి అంటారు? సో రాజ్యాంగం మన భారతదేశం యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు జనవరి 26, 1950. సో జనవరి 26న మనం రిపబ్లిక్ డేగా మన భారతదేశంలో జరుపుకుంటూ ఉన్నాం. సో అయితే ఈ భారత రాజ్యాంగంలోని వ్యవస్థలోని అనేక లక్షణాలకి మూలాలు ఏంటయ్యా అంటే తప్పనిసరిగా బ్రిటిష్ పరిపాలన. సో బ్రిటిష్ రూల్ ఏదైతే మన భారతదేశంలో 1947 ఆగస్టు 15కి ముందు జరిగిందో సో ఆ బ్రిటిష్ రూలే మన భారతదేశంలో ప్రధానంగా రాజ్యాంగంలో కానీ మన భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థలో కానీ ఈ బ్రిటిష్ పరిపాలన అనేటువంటిదే మూలాలుగా చెప్పొచ్చు. సో అయితే ఈ బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వం తన యొక్క పరిపాలన విధానంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిపాలన సూత్రాలని, చట్టాలని చేసిందండి. అది మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు. సో అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు కొన్ని చట్టాలు ఇది చేయడం జరిగింది. సో ఇవన్నీ మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో చాలా కీలకమైనటువంటి పాత్రని పోషించాయి. సో వీటిని ఒక కాలానుక్రమం ప్రధానంగా 2 ప్రధాన శీర్షికల్లో మనం చెప్పుకోవచ్చు. సో అవి ఒకటేంటంటే మొదటిగా కంపెనీ యొక్క ఆధీనంలో మన భారతదేశం ఉన్నప్పుడు కంపెనీ పాలన అంటాం. ఎప్పటి వరకు ఉంది కంపెనీ పాలన భారతదేశంలో? ఎప్పటి వరకు ఉందండి? 1773 నుంచి 1858 వరకు కంపెనీ పాలన ఉంది. సో 1857 సిపాయి మిటిని ఏదైతే జరిగిందో దాని తర్వాత 1858వ సంవత్సరంలోనే మన భారతదేశం యొక్క పరిపాలన మొత్తం కూడా కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ తీసేసుకుంది. ఓకే, సో అంటే బ్రిటిష్ క్వీనే
సర్వ హక్కులు మన భారతదేశం మీద సర్వ పరిపాలన కలిగి ఉన్నట్టు. సో బ్రిటిష్ పార్లమెంటే మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టు. సో అంటే ఇక్కడ నుంచి ఏమైందండి, బ్రిటిష్ చక్రవర్తి పాలన అనేటువంటిది మన భారతదేశంలో స్టార్ట్ అయింది. బ్రిటిష్ చక్రవర్తి పాలన స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి? 1858 నుంచి ఎప్పటి వరకు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు, అంటే 1947 వరకు. సో ఈ విధంగా మనం కాలానుక్రమం మన భారతదేశంలో జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే వీటిని ఈ విధంగా కంపెనీ పాలన, చక్రవర్తి పాలన అని చెప్పేసి రెండు భాగాలుగా మనం విభజించడం జరిగింది. సో కంపెనీ పాలన 1773 నుంచి 1858 వరకు, చక్రవర్తి పాలన 1858 నుంచి 1947 వరకు. సో వీటిలో మొదటిగా మనం కంపెనీ పాలన తీసుకుందాం. కంపెనీ పాలన. సో కంపెనీ పాలన అంటే ఏం కంపెనీ ఇది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అవునా? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ అంటారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1773 నుంచి 1858 వరకు. ఓకే, ది కంపెనీ రూల్ అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ ది కంపెనీ రూల్. సో మీకు అందరికీ తెలుసు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి వచ్చింది కేవలం వ్యాపారం కోసం. సో అయితే వ్యాపారం కోసం వచ్చినటువంటి కంపెనీ 1608లో మన భారతదేశానికి వ్యాపారం కోసం వస్తే 1700 సంవత్సరం నాటికి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యంత శక్తివంతమైనటువంటి కంపెనీగా తయారైంది అండ్ మోస్ట్ రిచెస్ట్ కంపెనీగా తయారైంది. సో ఎలాగంటే ఒకానొక టైంలో ఈ బ్రిటన్ ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి అంత శక్తివంతమైనటువంటి కంపెనీగా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదిగింది. సో అలాగే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తప్ప మిగతా వారు ఇక్కడ వ్యాపారం చేసుకోలేనంతగా దీని యొక్క ప్రాబల్యం అనేది పెరిగింది. సో అందువలన ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ, సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వారు కాకుండా ఇతర వ్యాపారులు కానీ, వీళ్ళంతా కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయాలని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో అప్పుడు వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆ ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి, సో ఈ కంపెనీని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం మొదటిగా చేసినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. ఏం చట్టం? రెగ్యులేటింగ్ చట్టం. సో ఇక్కడ సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ చట్టాలు. సో కొన్నిసార్లు ఏమడుగుతారంటే రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరం అంటారు. సో సంవత్సరాలు డిఫరెంట్గా మార్చి సో కరెక్ట్గా చెప్పమంటారు. సో రెగ్యులేటింగ్ చట్టం చేసింది మొదటిగా 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773. ఇన్ ఇంగ్లీష్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత చాలా ఉందండి. ఎందుకంటే ఈ తూర్పు ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, దీని యొక్క వ్యవహారాల్ని క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి ఈ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొట్టమొదటి చర్య రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ కంపెనీ యొక్క రాజకీయ విధులు కానీ, అలాగే పరిపాలనా విధులు ఏవైతే ఉన్నాయో, రాజకీయ విధులు అలాగే పరిపాలనా విధులు ఏవైతే ఉన్నాయో కంపెనీకి సంబంధించి, వీటిని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. అలాగే మన భారతదేశంలో కేంద్రీకృత పాలనకి నాంది పలికినటువంటి చట్టంగా దీన్ని చెప్తారు. సో కేంద్రీకృత పాలనకి నాంది పలికినటువంటి చట్టం ఈ కింది వాటిలో ఏమిటి అంటారు? భారతదేశంలో కేంద్రీకృత పాలనకి నాంది పలికినటువంటి చట్టం మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ చట్టం 1773. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్
ఈజ్ ద ఫస్ట్ యాక్ట్ రిలేటెడ్ టు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం 1773 ఏదైతే ఉందో దీని యొక్క లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలే ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో మనకు ఆల్రెడీ తెలుసు మన భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తి కంట్రోల్ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలిగి ఉంది. సో అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. సో అయితే బ్రిటన్ గవర్నమెంట్ ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా అప్పటి వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉందో భారతదేశాన్ని, ఏ విధంగా అయితే భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉందో వాటిల్లో కొన్ని మార్పులు ప్రధానంగా తీసుకొచ్చింది. సో మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే ఈ భారతదేశంలో ప్రధానంగా 3 ప్రెసిడెన్సీలు ఉండేవండి. సో వాటిలో ఒకటి బెంగాల్ ప్రెసిడెన్సీ, 2 బాంబే ప్రెసిడెన్సీ అండ్ 3 మద్రాస్ ప్రెసిడెన్సీ. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని తన యొక్క కంట్రోల్లో పూర్తిగా ఉంచుకొని ఉన్నప్పుడు, అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్కి ముందు మనం చూసినట్లయితే ఈ బెంగాల్ ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవారు, బాంబే ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవారు, అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉండేవారు. సో ఈ విధంగా ఈ ముగ్గురు గవర్నర్లు కూడా ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు, స్వతంత్రంగా ఉండేవాళ్ళు. సో వారి వారి యొక్క ప్రెసిడెన్సీలో పూర్తి అధికారాన్ని ఆ గవర్నర్ కలిగి ఉండేవాళ్ళు. సో అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే తీసుకొచ్చారో, సో ఈ చట్టం ద్వారా మొదటిగా బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి పని ఏంటంటే, సో ఈ బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో బెంగాల్ గవర్నర్, సో ఈ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి వీరు పేరు మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చినటువంటి, బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పేరు మార్చినటువంటి చట్టం ఈ క్రింది వానిలో ఏమిటి అంటారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో బెంగాల్ గవర్నర్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సహాయం చేయడం కోసంగా 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కార్యనిర్వాహక మండలి అంటాం, ఇంపార్టెంట్, కార్యనిర్వాహక మండలి. సో ఎంతమంది సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు? 4 సభ్యులతో ఈ కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ అడిగేటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటారు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేయడం జరిగింది. సో ఈ విధంగా నియమితులైనటువంటి మొట్టమొదటి గవర్నర్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. రిమెంబర్, లార్డ్ వారన్ హేస్టింగ్స్. ఓకే, సో లార్డ్ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి
గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఈ విధంగా బెంగాల్ ప్రెసిడెన్సీలో అయితే చేంజ్ చేశారు. సో రిమైనింగ్ 2 ప్రెసిడెన్సీలు ఉన్నాయి, బాంబే ఉంది, మద్రాస్ ఉంది. దీనికి కూడా ఇద్దరు గవర్నర్లు ఉన్నారు ఇంతకుముందు. సో వీళ్ళని ఏం చేశారంటే ఇప్పుడు ఈ బాంబే గవర్నర్ని అలాగే మద్రాస్ గవర్నర్ని, సో వీళ్ళిద్దరినీ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారు ప్రస్తుతం? లార్డ్ వారన్ హేస్టింగ్. సో ఈ లార్డ్ వారన్ హేస్టింగ్కి వీళ్ళిద్దరిని కూడా ఆధీనులుగా చేయడం జరిగింది. సో ఈ చట్టం రాకముందు ముగ్గురు కూడా స్వతంత్రంగా ఉన్నారు. సో అయితే ఇప్పుడు ఎక్కువ పవర్స్ బెంగాల్ గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి నామకరణం చేసి, సో ఈ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. సో బాంబే మద్రాస్ గవర్నర్లని ఇద్దరిని కూడా తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆధీనంలో ఉంచడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని ద్వారా అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో, సో దీని ద్వారా తీసుకొచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి చర్య, ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మన భారతదేశంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పుడు? 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774వ సంవత్సరంలో భారతదేశంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. సో అయితే ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తుల్ని నియమించారు? సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక ప్రధాన న్యాయమూర్తి అంటే ఇంగ్లీష్లో చీఫ్ జస్టిస్ అంటాం. సో ఒక ప్రధాన న్యాయమూర్తి అలాగే ఇతర న్యాయమూర్తుల్ని ముగ్గురిని నియమించడం జరిగింది. సో ఇతర న్యాయమూర్తులు ముగ్గురు. సో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ముగ్గురు. సో ఈ విధంగా నలుగురితో కూడినటువంటి సుప్రీంకోర్టుని 1774లో మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 1774 రెగ్యులేటింగ్ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, సో దీంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారు కదా. సో ఈ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రైవేట్ వ్యాపారం అనేది ఇంతకుముందు చేసుకునేవారు. ప్రైవేట్ ట్రేడ్ వీళ్ళు సపరేట్గా చేసుకునేవాళ్ళు. సో అయితే వీళ్ళు ఇకపైన ఈ ప్రైవేట్ వ్యాపారం చేసుకునేదానికి అవకాశం లేకుండా దాన్ని నిషేధించడం జరిగింది. సో ప్రైవేట్గా వ్యాపారం చేసుకోవడం కానీ, అలాగే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వీరి దగ్గర నుంచి కొన్ని బహుమానాలు కూడా తీసుకునేవారు, గిఫ్ట్స్. సో వీటిని కూడా తీసుకోకూడదని చెప్పేసి వాటిని కూడా నిషేధించడం జరిగింది. సో ఈ విధంగా అలాగే లంచాలు కూడా వీళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఈ లంచాలు తీసుకోవడం కూడా నిషేధించడం జరిగింది. సో ఏం చేశారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల్లో ప్రైవేట్ ట్రేడ్ చేసుకోకూడదు, స్థానికుల నుంచి ఎలాంటి బహుమతులు తీసుకోకూడదు, లంచాలు తీసుకోకూడదు. వీటన్నిటినీ కూడా 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా నిషేధించడం జరిగింది. అలాగే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఒక గవర్నింగ్ బాడీ ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ ఉండేదండి. సో దీన్ని పరిపాలించేదానికి సంబంధించి ఒక గవర్నింగ్ బాడీ ఉండేది. సో ఏంటి దీని పేరు? ఈ గవర్నింగ్ బాడీ పేరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో కంపెనీలో ఈ విధంగా ఒక గవర్నింగ్ బాడీ ఉండేది. ఆ గవర్నింగ్ బాడీ పేరు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో వీళ్ళు మన భారతదేశంలో రెవెన్యూ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీకి సంబంధించి రెవెన్యూ వ్యవహారాలు కానీ, అలాగే
సివిల్ వ్యవహారాలు కానీ, అలాగే మిలిటరీ వ్యవహారాలు ఏవైతున్నాయో, సో ఈ మిలిటరీ వ్యవహారాలు కానీ, సో వీటన్నిటిని కూడా ఒక నివేదిక ద్వారా ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలన మీద ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణకి ఒక బలం అయితే చేకూరిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా 1773 రెగ్యులేటింగ్ చట్టం అయితే తీసుకొచ్చారు. సో అయితే ఈ కంపెనీ పాలనలో రెగ్యులేటింగ్ చట్టం 1773 అనేది మొట్టమొదటి చట్టం. సో దీని తర్వాత మరలా 1781వ సంవత్సరంలో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని మనం సవరణ చట్టం అంటాం. సవరణ చట్టం. సో ఇన్ ఇంగ్లీష్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, సవరణ అంటేనే అర్థమవుతుంది. దేనికి సవరణ? 1781కి ముందు తీసుకువచ్చిన చట్టానికి సవరణ. 1781కి ముందు తీసుకొచ్చిన చట్టం ఏంటి? 1773 రెగ్యులేటింగ్ చట్టం. అవునా? సో ఎందుకు 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది? 1773 రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ లోపాలని తీసివేయాలంటే, ఆ లోపాలని సరిదిద్దాలంటే 1773 చట్టంలో సవరణ చేయాలి. సో ఆ సవరణనే ఈ విధంగా 1781 సవరణ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. సో బ్రిటిష్ పార్లమెంట్ ఈ విధంగా 1781వ సంవత్సరంలో సవరణ చట్టాన్ని ఆమోదించింది. సో దీన్ని పరిష్కార చట్టం అని కూడా మనం పిలుస్తామండి. పరిష్కార చట్టం. పరిష్కార చట్టం. సో ఇంగ్లీష్లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. రిమెంబర్, 1781 సవరణ చట్టాన్ని పరిష్కార చట్టం అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. అయితే ఈ పరిష్కార చట్టం లేదా 1781 సవరణ చట్టం యొక్క లక్షణాలు ఏంటి? సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ 1781 అమెండ్మెంట్ యాక్ట్? 1781 అమెండ్మెంట్ యాక్ట్. సో మొదటిగా ఇక్కడ ఏం చేశారంటే, గవర్నర్ జనరల్ మరియు మండలి తమ యొక్క అధికార హోదాలో నిర్వహించేటువంటి పనులు సుప్రీంకోర్టు న్యాయాధికారి పరిధిలోకి రావు. సో ఈ మేరకి చట్టం మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎందుకు ఈ విధంగా సవరణ చేశారు? యాక్చువల్లీ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సుప్రీంకోర్టు తీసుకొచ్చారు. అలాగే దీనికి సంబంధించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి గవర్నర్ జనరల్ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక మండలి ఉంది. సో అయితే ఇక్కడ సుప్రీంకోర్టు పరిధిలోకి ఏమొస్తాయి? వివాదాలు కానీ ఏమైనా సరే సుప్రీంకోర్టు పరిధిలోకి ఏమొస్తాయి? ఈ గవర్నర్ జనరల్ పరిధిలోకి ఏమొస్తాయి? అలాగే కౌన్సిల్ ఏదైతే ఉందో కౌన్సిల్ మండలి పరిధిలోకి ఏమొస్తాయి? ఇలాగా డివిజన్ చేయలేదు. సో కాబట్టి ఆ డివిజన్ 1781 సవరణ చట్టం ద్వారా చేశారండి. సో ఏం చెప్పారు? గవర్నర్ జనరల్, సో గవర్నర్ జనరల్ మరియు మండలి. గవర్నర్ జనరల్ మరియు మండలి. సో వీరిద్దరి యొక్క అధికార హోదాలో నిర్వహించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీరిద్దరి యొక్క అధికార హోదాలో నిర్వహించే పనులు సుప్రీంకోర్టు పరిధిలోకి రావని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మినహాయింపు అయితే ఇచ్చారు. అలాగే ఈ కంపెనీ యొక్క ఉద్యోగులు నిర్వహించేటువంటి అధికార విధులు కూడా సుప్రీంకోర్టు న్యాయాధికార పరిధిలోకి రావని చెప్పారు. సో ఇలా సుప్రీంకోర్టు యొక్క అధికారాలని ప్రధానంగా దీంట్లో తెలియచెప్పడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే,
ఈ రెవెన్యూ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి సంబంధించి రెవెన్యూ వ్యవహారాలు, అలాగే కంపెనీ యొక్క రెవెన్యూ వసూళ్ళు, రెవెన్యూ వ్యవహారాలు, కంపెనీ యొక్క రెవెన్యూ వసూళ్ళు. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు సుప్రీంకోర్టు అధికార పరిధి నుంచి తప్పించారు. సో ఇంతకుముందు రెవెన్యూ వ్యవహారాలు, రెవెన్యూ వసూలుకి సంబంధించిన వ్యవహారాలు సుప్రీంకోర్టు అధికారంలో ఉండేవి. సో కాబట్టి ఈ సుప్రీంకోర్టు అధికార పరిధి నుంచి వీటిని కూడా తప్పించడం జరిగింది. అలాగే మూడవ ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ కలకత్తాలో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, కలకత్తాలో నివసించేటువంటి ప్రజలు వీరంతా కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారు. కలకత్తాలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతివాదుల వ్యక్తిగత చట్టాన్ని పరిగణలోకి సుప్రీంకోర్టు తీసుకొని తీర్పులు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ హిందువులకి హిందూ చట్టాన్ని, ముస్లింలకి ఈ మహనదీయ చట్టాన్ని అనుసరించి విచారణ జరపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మతానికి ఇక్కడ ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ చట్టానికి సంబంధించి ప్రాంతీయ కోర్టులు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ కోర్టులు, సో ఇంగ్లీష్లో ప్రావిన్షియల్ కోర్ట్స్ అంటారు. ప్రాంతీయ కోర్టులు ఇంగ్లీష్లో ప్రావిన్షియల్ కోర్ట్స్ అంటారు. సో ఈ ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చేటువంటి అప్పీల్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చేటువంటి అప్పీళ్ళు, సో ఈ అప్పీల్ని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ విచారించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి గవర్నర్ జనరల్ సంబంధించినటువంటి కౌన్సిల్ ఏదైతే ఉందో, సో ఈ కౌన్సిల్ వ్యవహరించాలి, వీటిని సంబంధించి వీటిని విచారించాలని చెప్పేసి చెప్పారు. సో కాబట్టి ప్రాంతీయ కోర్టుల నుంచి వచ్చేటువంటి అప్పీళ్ళకి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి అధికారం లేదని చెప్పారు. సో ప్రాంతీయ కోర్టులు అలాగే ఈ కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ కోర్టులు, కౌన్సిల్లు పాటించాల్సినటువంటి నియమ నిబంధనల్ని రూపొందించేటువంటి అధికారం కూడా గవర్నర్ జనరల్కే ఇవ్వడం జరిగింది. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అంటాం. సో ఈ గవర్నర్ జనరల్కి ఏం చేశారండి, 1773 రెగ్యులేటింగ్ చట్టం అప్పుడు సో గవర్నర్ జనరల్కి ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారు. సో కాబట్టి వీళ్ళకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు కంటే కూడా గవర్నర్ జనరల్కి, కార్యనిర్వాహక మండలికి, సో వీరికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఇలా 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి అయితే కొన్ని సవరణలు చేశారు. సో దీని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా చట్టం, పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు దీన్ని? 1784వ సంవత్సరంలో తీసుకొచ్చారు. పిట్స్ ఇండియా చట్టం 1784, పిట్స్ ఇండియా యాక్ట్ 1784. సో మనకి 1781 సవరణ చట్టం తర్వాత వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి చట్టంగా దీన్ని చెప్తాం. సో అయితే దీని యొక్క లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ చట్టానికి పిట్స్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు? సో యాక్చువల్గా ఆ టైంలో బ్రిటన్ దేశం యొక్క ప్రధాని పేరు విలియం పిట్. సో బ్రిటన్ దేశం పార్లమెంటరీ వ్యవస్థని కలిగి ఉంది. సో పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. సో చట్టాన్ని రూపొందించేటువంటి వాటిలో, సో కాబట్టి అతని యొక్క పేరు మీదకి ఈ విధంగా పిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి దీనికైతే పేరు పెట్టడం జరిగింది. సో ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది? ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోండి, బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ. సో దీనికి రెండు రకాలైనటువంటి వ్యవహారాలు ఉండేవి. సో ఒకటి, మన భారతదేశంలో వీళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు, సో కాబట్టి వాణిజ్య వ్యవహారాలు ఉండేవి.
అలాగే మన భారతదేశాన్ని వీళ్ళ యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మన భారతదేశాన్ని వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి రాజకీయ వ్యవహారాలు కూడా దీనికి ఉన్నాయి. సో అయితే ఇవి రెండు కూడా కలిసి ఉండేవి. ఇవి రెండు కూడా కలిసి ఉండేవి. వాణిజ్య విధులు, రాజకీయ విధులు రెండు కూడా కలిసి ఉండేవి. సో దీని ద్వారా ఏం చేశారంటే ఈ రెండింటిని వేరు చేశారండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య విధుల్ని వేరు చేశారు, అలాగే రాజకీయ విధుల్ని వేరు చేశారు. రెండింటిని సపరేట్ చేసేసారు. సో ఇక్కడ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటిని నిర్వహించమని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి అధికారం ఇచ్చారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ ఈ రాజకీయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి సంబంధించి ఈ రాజకీయ వ్యవహారాలను నిర్వహించడం కోసంగా ఒక కొత్త మండలిని ఏర్పాటు చేశారు. ఆ కొత్త మండలి పేరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఇది కొత్త మండలి అండి. సో ఇప్పటివరకు లేదు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటారు? పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వారా దీన్ని తీసుకొచ్చారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది మనకి 1773 చట్టం ద్వారానే తీసుకొచ్చున్నారు. సో ఈ విధంగా మన భారతదేశంలో ఏమైంది ఇక్కడ? సో వాణిజ్య వ్యవహారాలని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు, రాజకీయ వ్యవహారాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటారు. అంటే ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది. సో దీన్ని మనం ద్వంద్వ ప్రభుత్వం అంటాం. ద్వంద్వ ప్రభుత్వం. సో భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి చట్టం పిట్స్ ఇండియా చట్టం 1784. సో ఇలా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థని మన భారతదేశంలో ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే మన భారతదేశంలో ఈ బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో సివిల్ వ్యవహారాలు కానీ మిలిటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అలాగే రెవెన్యూ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ వ్యవహారాలు కానీ, సో వీటి మీద బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంతృత్వ అధికారం ఇచ్చారండి. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో నేను షార్ట్కట్లో దీన్ని BOC అని రాస్తున్నా, రిమెంబర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ కంపెనీకి సంబంధించి మన భారతదేశంలో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సో వీటి మీద అధికారం ఎవరికి ఇచ్చారు? వీటి మీద అధికారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగింది, నియంతృత్వ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని మనం తీసుకుంటే రెండు కారణాల వలన ఇది ప్రాముఖ్యత పొందిందండి. ఒకటి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కంపెనీ భూభాగాలు ఏవైతే బ్రిటిష్ ఇండియా కంపెనీ యొక్క భూభాగాలు, అంటే ఈ కంపెనీ తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి భారతదేశంలోని భూభాగాలు, సో వీటిని మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలని చెప్పేసి పేర్కొన్నారు. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలు. సో క్వశ్చన్ అడుగుతారండి, ఈ క్రింది వానిలో ఏ చట్టం ద్వారా భారతదేశంలో కంపెనీ భూభాగాల్ని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పేర్కొనడం జరిగింది అంటారు? ఏ చట్టం? 1784 పిట్స్ ఇండియా చట్టం. సో రెండవది ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపైన బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి భారతదేశ పాలన కానీ కంపెనీ వ్యవహారాల మీద కానీ సర్వోన్నత అధికారం ఎవరికి వెళ్ళింది?
సర్వోన్నత అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. ఓకే, సో బ్రిటిష్ గవర్నమెంట్కి సర్వోన్నత అధికారం అయితే వెళ్ళిపోయింది జరిగింది. సో ఇలాగా పిట్స్ ఇండియా చట్టం 1784 అయితే తీసుకొచ్చారు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చట్టం 1786 చట్టం అంటారు దీన్ని. 1786 చట్టం. సో యాక్ట్ ఆఫ్ 1786 అంటారు. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ 1786 సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నియమితులయ్యారు. సో వారి యొక్క పేరు లార్డ్ కార్న్వాలిస్. రిమెంబర్, లార్డ్ కార్న్వాలిస్ ఎవరైనా బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఈ పదవిని చేపట్టడానికి ఈయన 2 షరతులు విధించారంటే, ఒకటి కేసుల విషయంకి వచ్చేసరికి కేసుల విషయం. సో ఈ కేసుల విషయంలో తన కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ నిర్ణయాల్ని తిరస్కరించేటువంటి అధికారం ఇవ్వాలని చెప్పారు. ప్రత్యేక సందర్భాల్లో కేసుల విషయంలో ఆ నిర్ణయాల్ని తిరస్కరించేటువంటి అధికారం ఇవ్వాలి గవర్నర్ జనరల్కి అని చెప్పేసి ఈయన కోరారు. సో రెండవది చీఫ్ కమాండర్ అధికారం కూడా తనకే ఇవ్వాలని చెప్పేసి కోరారు. చీఫ్ కమాండర్ అధికారం. సో ఈ 2 అధికారాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. సో ఈ 2 డిమాండ్లని అనుగుణంగా తగిన నిబంధనలతో ఈ 1786 చట్టం అయితే చేశారు. సో దీని తర్వాత వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి చట్టం చార్టర్ చట్టం. చార్టర్ చట్టం 1793. చార్టర్ చట్టం 1793. సో అయితే ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? సో ఇక్కడ లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నారు. లార్డ్ కార్న్వాలిస్ ఈయన బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నారు. సో ఈ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో, సో తన కౌన్సిల్ మీద లార్డ్ కార్న్వాలిస్కి ఇచ్చినటువంటి నిర్ణయ తిరస్కార అధికారాన్ని ఈ చట్టం ఏం చేసిందంటే ఆ తదుపరి వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఈయన తర్వాత వాళ్ళందరికీ, అలాగే ప్రెసిడెన్సీల గవర్నర్లకి కూడా వర్తించే విధంగా చేసింది. సో గవర్నర్ జనరల్కి తన ఆధీనంలో ఉన్నటువంటి మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మరిన్ని నియంత్రణ అధికారాలని ఈ చట్టం ఇచ్చిందండి. సో ఆల్రెడీ ఈ మద్రాసు అలాగే బాంబే, సో ఇవి ఆల్రెడీ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. సో వీటి మీద మరిన్ని నియంతృత్వ అధికారాలు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయినటువంటి లార్డ్ కార్న్వాలిస్ కలిగి ఉండే విధంగా ఈ చట్టం చేసింది. సో ఈ భారతదేశం యాక్చువల్గా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఈ ట్రేడ్ చేసుకోవడం కోసంగా బ్రిటన్ ప్రభుత్వం ఒక 20 సంవత్సరాల పాటు వీరికి అధికారాన్ని ఇచ్చిందండి. 20 సంవత్సరాల పాటు ఆ లైసెన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం అప్పుడు 20 సంవత్సరాలు ఇచ్చింది. సో 20 సంవత్సరాలు 1773 అంటే నెక్స్ట్ 1793 సంవత్సరంలో ఈ విధంగా మరలా వాళ్ళకి ఇంకొక 20 సంవత్సరాలు ఈ చట్టం ద్వారా ఈ లైసెన్స్ అయితే పెంచారు. 20 ఇయర్స్ పాటు మరలా ఈ చట్టం ద్వారా లైసెన్స్ అయితే పొడిగించడం జరిగింది. అలాగే
ప్రత్యేకంగా నియమిస్తే తప్ప సాధారణ సందర్భంలో కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు కాదు అని కూడా ఈ చార్టర్ చట్టం 1793 క్లియర్గా చెప్పడం జరిగిందండి. అలాగే ఈ చట్టం తర్వాత నుంచి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు అలాగే సిబ్బందికి భారత ఆదాయాల నుంచే వచ్చేటువంటి జీతభత్యాలు చెల్లించాలని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జీతాలు వేటి నుంచి చెల్లించాలి? మన భారతదేశం యొక్క ఆదాయాల నుంచి వచ్చేటువంటి జీతభత్యాలు చెల్లించాలనేది క్లియర్గా ఈ చట్టం ద్వారా చెప్పారు. చార్టర్ చట్టం 1793. సో దీని తర్వాత మరలా 20 ఇయర్స్ వీళ్ళకి ఎక్స్టెండ్ చేశారు కదా రైట్స్ అన్ని, లైసెన్స్ అంతా కూడా ఎక్స్టెండ్ చేశారు 20 ఇయర్స్. సో 1793 ప్లస్ 20 ఇయర్స్ అంటే నెక్స్ట్ 1813, అవునా? సో తర్వాత చార్టర్ చట్టం, దీని తర్వాత వచ్చినటువంటి చట్టం చార్టర్ చట్టం 1813. ఓకే, 1793 ప్లస్ 20 1813. సో అయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అంటాం. సో ఇది యాక్చువల్గా ఈ చార్టర్ చట్టంలో మరొకటి. ఓకే, సో ఎన్నో చట్టం అవుతుంది ఇది? 1793 ప్లస్ 20 ఇయర్స్, అవునా? సో 183, రైట్? సో 1813. సో ఈ చట్టం యొక్క లక్షణాలు ఏంటి? సో ఈ చట్టం మన భారతదేశంలో కంపెనీ యొక్క ఈ వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తుందండి. సో ఇప్పటి వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన భారతదేశంలో ఈ వ్యాపారం చేసుకునేదానికి గుత్తాధిపత్యం ఉండేది. సో ఈ వ్యాపార గుత్తాధిపత్యం ఏదైతే ఉందో సో దీన్ని రద్దు చేశారు. సో దీంతో ఏమైంది? ఈ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, బ్రిటన్ దేశం యొక్క వ్యాపారులు ఎవరైనా సరే మన భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, అవునా? సో ఇంతకుముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ రైట్ ఇచ్చింది కాబట్టి కేవలం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వారే వ్యాపారం చేసుకునేవాళ్ళు. సో ఆ గుత్తాధిపత్యాన్ని చార్టర్ చట్టం 1813 ద్వారా రద్దు చేశారు కాబట్టి సో ఇక పైన బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యాపారులు ఎవరైనా సరే మన భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటిది దీని ద్వారా తేలిపోయింది. అలాగే టీ తేయాకు అంటాం, అవునా? సో ఈ టీ వాణిజ్యం ఏదైతుందో టీ వాణిజ్యంలోను చైనాతో వాణిజ్యంలోను ఈ గుత్తాధిపత్యం ఏదైతే కంపెనీకి ఉందో ఆ గుత్తాధిపత్యం కొనసాగటానికి అనుమతి ఇవ్వడం జరిగింది. టీ వ్యాపారంలో చైనాతో వ్యాపారంలో అయితే ఈ గుత్తాధిపత్యం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగేదానికి అధికారం ఇచ్చారు. అలాగే మన భారతదేశంలో కంపెనీ యొక్క భూ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద బ్రిటిష్ రాణి సార్వభౌమత్వం కొనసాగుతుందని చెప్పేసి ఈ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ మిషనరీలు, సో ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించేదానికి అనుమతించినటువంటి చట్టం చార్టర్ చట్టం 1813. సో ఇక్కడి నుంచి మన భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం అనేది ప్రధానంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. భారతదేశంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీరి మీద పన్నులు వేసేటువంటి అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకి కూడా ఈ చట్టం ఇచ్చిందండి. సో స్థానిక ప్రభుత్వాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద పన్నులు విధించవచ్చు అని చెప్పేసి ఆ పన్నులు విధించేటువంటి అధికారాన్ని ఇచ్చింది. అలాగే ఈ పన్నులు ఎవరైతే చెల్లించారో వారిని శిక్షించేటువంటి అధికారం కూడా ఈ స్థానిక ప్రభుత్వాలకి 1813 చార్టర్ చట్టం ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీని తర్వాత వచ్చినటువంటి
మరొక చార్టర్ చట్టం. చార్టర్ చట్టం 1833. ఎందుకు? సో 1813 చార్టర్ చట్టం అప్పుడు మరొక 20 సంవత్సరాల పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అవునా? సో బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో ఈ చార్టర్ చట్టం చివరి చట్టంగా చెప్పొచ్చండి. సో దీని యొక్క లక్షణాలు ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం, సో మన భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారు. అవునా? సో ఈయనకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఎక్కువ అధికారాలు ఉన్నారు. సో 1833 చార్టర్ చట్టం ద్వారా ఏం చేశారంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగిందండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త ఏం చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సివిల్ అధికారాలు ఇచ్చారు, అలాగే మిలిటరీ అధికారాలని కూడా ఇచ్చారు. సివిల్ అధికారాలు, మిలిటరీ అధికారాలు, సో రెండు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో సమస్త బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో అధికారాన్ని భారత ప్రభుత్వం పరిధిలోనికి మొట్టమొదటిసారిగా ఈ చట్టం తీసుకొచ్చింది. ఇలా మొట్టమొదట గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు నియమితులయ్యారు? ఎవరండి? పేరు చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్, లార్డ్ విలియం బెంటిక్. ఓకే, సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులైనటువంటి వారు లార్డ్ విలియం బెంటిక్. సో అలాగే మన భారతదేశంలో బాంబే ప్రెసిడెన్సీకి గవర్నర్ ఉన్నారని చెప్పాం. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ ఉన్నారని చెప్పాం. సో వీరికి ఇప్పటి వరకు శాసనాధికారాలు ఉండేవి. సో అయితే వీరిద్దరికి ఉన్నటువంటి శాసన అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాధికారాన్ని కూడా తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఇచ్చారు. సో శాసన అధికారాలు కూడా ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేశారు. సో మొత్తం బ్రిటిష్ ఇండియాలోని అన్ని శాసనాధికారాలు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేశారు. సో ఇంతకు ముందు చట్టాల కింది శాసనాలని ఏమనేవాళ్ళు? రెగ్యులేషన్స్ అనేవాళ్ళండి. సో ఇంతకుముందు చట్టాలు ఏవైతే ఉన్నాయో సో వాటి కింద శాసనాలని రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. సో అయితే ఈ చార్టర్ చట్టం 1833 ఏదైతే ఉందో దీని కింద ఏర్పడినటువంటి శాసనాలని యాక్ట్స్ అని చెప్పేసి చెప్తారు. యాక్ట్స్ అని చెప్పేసి వ్యవహరించడం జరిగింది. సో ఇలాగా ఇంతకుముందు రెగ్యులేషన్స్ అనేవాళ్ళు, సో ఇప్పటి నుంచి వీటిని యాక్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, వాణిజ్య సమితిగా తూర్పు ఇండియా కంపెనీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకి ఈ చార్టర్ చట్టం 1833 చరమగీతం పట్టిందండి. అంటే అది కేవలం పరిపాలనా సమితిగా మాత్రమే ఉండే విధంగా చేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం మన భారతదేశంలో ఒక పరిపాలనా సమితిగా ఉండే విధంగా చేసింది. సో దీనికి ఇకపైన ఎలాంటి వాణిజ్య అధికారాలు కూడా లేకుండా చేసేసింది. అలాగే మన భారతదేశంలో కంపెనీ యొక్క భూభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగాలన్నీ కూడా రాజుకి అతని యొక్క వారసులకి
అలాగే ఉత్తరాధికారులకి చెందినటువంటి ట్రస్ట్ అని చెప్పేసి ఈ చట్టం చెప్పడం జరిగింది. అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో అదేంటంటే సివిల్ సర్వెంట్స్. సో సివిల్ సర్వెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి వారు. సో ఈ సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసంగా బహిరంగ పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నించిందండి. బట్ ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అందువలన ఈ బహిరంగ పోటీ పరీక్షని ఇక్కడ ప్రతిపాదించినా కూడా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దీని తర్వాత మరలా ఒక 20 ఇయర్స్ అయితే వీరికి లైసెన్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది బ్రిటన్ ప్రభుత్వం. సో నెక్స్ట్ 20 ఇయర్స్ అంటే 1833 ప్లస్ 20 ఇయర్స్. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853. అవునా? చార్టర్ చట్టం 1853, చార్టర్ యాక్ట్ 1853. సో 1793 నుంచి 1853 వరకు సో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల్లో ఇది చివరిదండి. సో దీన్ని ప్రముఖమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి మైలురాయి అని కూడా మనం చెప్పవచ్చు. సో అది ఎందుకంటే దీని యొక్క లక్షణాలు ప్రధానంగా మనం చూస్తే ఈ గవర్నర్ జనరల్ యొక్క శాసనాధికారాల్ని కార్యనిర్వహణాధికారాల్ని ఇది మొదటిసారిగా వేరు చేసిందండి. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ సో వీరికి ఉన్నటువంటి శాసన అధికారాలు అలాగే వీరికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలు. సో వీటి రెండింటిని వేరు చేసిందండి. అంటే లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ని డివైడ్ చేసినటువంటి చట్టం చార్టర్ చట్టం 1853. సో ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను చేర్చారు. కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. వీరిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని చెప్పేసి చెప్తారు. వీరిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్. అని చెప్పేసి 6 కొత్త సభ్యులను చేర్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ చట్టం ఒక ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసిందంటే దీన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా దీన్ని వ్యవహరించారు. సో ఈ కౌన్సిల్లో శాసనపరమైనటువంటి విభాగం ఒక మినీ పార్లమెంటుగా వ్యవహరించడం జరిగింది. ఇది వ్యవహరించింది. పార్లమెంట్ ఏం చేస్తుంది? శాసనాలు తీసుకొస్తుంది. సో ఇక్కడ ఈ 6 సభ్యులతో కూడినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ వీళ్ళు ఏం చేస్తారు? ఇది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా వ్యవహరించింది. అంటే వీళ్ళు శాసనాలు తీసుకొస్తారు. సో కాబట్టి ఇది ఒక మినీ పార్లమెంటుగా వ్యవహరించిందంటే మినీ పార్లమెంటుగా ఇది పనిచేస్తుంది. సో బ్రిటిష్ పార్లమెంటు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఇది ఒక మినీ పార్లమెంటుగా వ్యవహరించడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వంలో శాసన నిర్మాణంని ప్రత్యేకంగా పరిగణించడం జరిగింది. అలాగే దీని యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వెంట్స్. సో ఈ సివిల్ సర్వెంట్స్ని ఎంపిక చేయడం కోసంగా బహిరంగ పోటీ పరీక్షను తీసుకొచ్చింది. సో దీని ముందు చట్టంలో ప్రతిపాదించారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో అయితే ఈ చట్టం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. బహిరంగ పోటీ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మన భారతీయులు కూడా
సివిల్ సర్వెంట్ల జాబ్స్కి ఎగ్జామ్స్ రాయొచ్చు. సో అలాగా బహిరంగ పోటీ పరీక్ష విధానాన్ని అయితే ఇది తీసుకొచ్చింది. సో ఈ ఉన్నతమైనటువంటి సివిల్ సర్వీస్లో మన భారతీయులకి కూడా అవకాశం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ మెకాలే కమిటీ 1854లో నియమించడం జరిగిందండి. మెకాలే కమిటీ అంటాం. సో మెకాలే కమిటీ దేనికి సంబంధించిందని కూడా అడగొచ్చు. సో మెకాలే కమిటీ ఇండియన్ సివిల్ సర్వీస్ మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ 1854లో దీన్ని నియమించడం జరిగింది. సో అలాగే ఈ చట్టం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఈ బ్రిటిష్ రాజవంశం పేరు మీద కంపెనీ పొందినటువంటి భూభాగ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద కంపెనీ పాలనకి ఉన్నటువంటి అనుమతిని మరలా పొడిగించడం జరిగింది. సో అయితే ఇంతకుముందు చట్టాల్లో మాదిరిగా ఈసారి ఒక గరిష్టమైనటువంటి గడువుని ఇవ్వలేదండి. ఇంతకుముందు ఏం చేశారు, 20 years 20 years 20 years ఇలా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈసారి ఎన్ని సంవత్సరాలు అనేది వీళ్ళు చెప్పలేదు. సో ఎన్ని సంవత్సరాలని చెప్పకుండా వీళ్ళు జస్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో పెంచారు, బట్ ఎన్ని సంవత్సరాలు అనేది అయితే ఇక్కడ చెప్పలేదు. అంటే దానికి అర్థం ఏంటి, ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో, సో బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటు ఎప్పుడైనా సరే తన ఇష్టానుసారం కంపెనీ పాలనని రద్దు చేయవచ్చు. ఓకే. సో అలాగే మొట్టమొదటిసారిగా ఈ చట్టం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించిందంటే. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులతో ఏర్పాటు చేశారు, అవునా. సో ఈ 6 కొత్త సభ్యుల్లో 4 సభ్యుల్ని మద్రాసు నుంచి, బాంబే నుంచి, అలాగే బెంగాల్ నుంచి అండ్ ఆగ్రా నుంచి. సో ఈ విధంగా ఈ ప్రాంతాల నుంచి నియమించడం జరిగింది. 6 సభ్యుల్లో 4 మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా. సో ఈ ప్రాంతాల నుంచి నియమించారు. సో అంటే ఏం చేసింది ఇది, సో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించింది. ఆ విధంగా ఈ ప్రాంతాల నుంచి 4 నియమించడం జరిగింది. సో ఇవి మనకి ఈ బ్రిటిష్ పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు ముఖ్యంగా ఇవి కంపెనీ పాలనలో తీసుకొచ్చినటువంటి చట్టాలు. కంపెనీ పాలనలో బ్రిటిష్ పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాలు. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి 1853 ఈ చార్టర్ చట్టం ఏదైతే తీసుకొస్తారో దీని తర్వాత 1857వ సంవత్సరంలో మన భారతదేశంలో సిపాయి మిటిని జరుగుతుంది. సిపాయిల తిరుగుబాటు 1857 అంటాం. సో 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే జరిగిందో దాని తర్వాత నుంచి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసేస్తారు. సో రద్దు చేసి మన భారతదేశంలో బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తి పాలన స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తి పాలనలో కూడా కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ బ్రిటన్ దేశం యొక్క చక్రవర్తి పాలనలో మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.